చాలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద బూతు మాటని నేను చెప్తున్నాను. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుచేతనంటే ఉచిత ఇసుక అనేటువంటి పేరు చెప్పుకుని ఈ కూటమి పార్టీ ప్రభుత్వం వారు ఎవరైతే పెత్తందారుల నాయకులు ఉన్నారో వారు జేబులు నింపుకోవడానికే తప్ప ఉచిత ఇసుక అనేది పేదవాడికి ఎవరికీ కూడా ఉపయోగకరం లేనటువంటి విధానమని నేను ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే ఓపెన్ రిచ్ల ద్వారాగా ఇసుకని తరలించడం జరిగేది. అక్కడ కూడా ఏ రకంగా అంటే కొంతమందికి పెత్తందారులకి అప్పచెప్పి ఆ పెత్తందారుల ద్వారాగా డబ్బులు వసూలు చేసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అవనవండి, మంత్రులు అవనవండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారికి ప్రతిదీ కూడా ఈ రిచ్చుల ద్వారాగా ఇసుక రిచ్చుల ద్వారాగానే డబ్బులు ముడుపులు వెళ్ళి అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. కానీ పేరుకి ఉచిత ఇసుక అనేటువంటి పేరు పెట్టడం తప్ప ఆ ఉచిత ఇసుక అనేది ఎవరికి మేలు చేశారంటే కూటమి పార్టీ నాయకులకే మేలు జరిగింది. కోట్లాది రూపాయల సంపదని కొల్లగొట్టుకుని ఈవేళ ఎన్నో వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని హ్యాపీగా ఉన్నారు. ఈవేళ కొన్ని చోట్ల డంపింగ్లు పెట్టారు. ఏ రకంగా డంపింగ్ పెట్టారంటే అది ఒక యాజమాన్యానికి అప్పచెప్పారు. అది కరెక్టా? అదే మరి పడవల మీద తీసుకువచ్చి అక్కడ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, ఎవరైతే సొసైటీలు ఉన్నాయో ఆ సొసైటీలకు ఇచ్చి ఆ సొసైటీల ద్వారాగా మరి అక్కడ కొన్ని డంపు పెట్టి అక్కడ ఇసుక ఇచ్చేటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. మరి ఈవేళ ఏం చేశారంటే కొన్ని ప్లేసులు ఏర్పాటు చేసుకుని వారికి కావలసినటువంటి ప్లేసులు పెట్టుకుని అక్కడ యథేచ్ఛగా బయటికి మరి ఒక 5 యూనిట్ల లారీ ఉన్నదంటే 35,000 నుంచి 40,000 రూపాయలు అమ్మకం జరుగుతుంది. ఈవేళ మొన్న ఉచిత ఇసుక అనే పేరు తప్ప 15,000 నుంచి 16,000 రూపాయలు 6 యూనిట్ల ఇసుక అమ్మిన దాఖలాలు ఉన్నవి. అలాగని 25,000 రూపాయలు కూడా తీసుకున్న దాఖలాలు ఉన్నవి. ఈరోజు 35,000 నుంచి 40,000 రూపాయలు తీసుకున్న దాఖలాలు ఉన్నవి. ఇది మాత్రం ఈ ఉచిత ఇసుక అనేది ఎవరికి పండగ కింద ఉన్నదంటే, ఎవరికి ఆనందంగా ఉన్నదంటే, ఎవరికి సంపద కింద ఉన్నదంటే ఆ తెలుగుదేశం పార్టీ వారి కూటమికి సంబంధించిన నాయకులకే ఇది ఒక సంపదగా ఉన్నది. సంపద సృష్టిస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరికే సంపద సృష్టించరు. వారి యొక్క నాయకులకే సంపద ఎలా సృష్టించుకోవాలో వారికి మెలకువలు చెప్పి ఈ ఉచిత ఇసుకలో మీరు మట్టి ఇసుక అమ్ముకుని చక్కగా మీరందరూ కూడా మంచి డబ్బులు సంపాదించి అపర కోటీశ్వర్లు అవ్వండి అని, కుబేర్లు అవ్వండి అని వారికి పిలిపివ్వడం కూడా